ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రణీత్ రావు అప్రూవల్గా మారబోతున్నారా? ప్రణీత్ రావు అప్రూవర్గా మారితే కల్వకుంట్ల కుటుంబం ఇక జైలుకు వెళ్ళక తప్పదా అంటే అవునడే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రణీత్ రావు అప్రూవర్గా మారబోతున్నారని, ఆయన అప్రూవర్గా మారి కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వారి పేర్లు బయట పెడితే వారు జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఇప్పటి వరకు ప్రణీత్ రావు మీద నిర్దిష్టమైనటువంటి ఎలిగేషన్స్ తో అంటే ఆధారాలతో ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదు. అనుమానితుడిగా ఆయన సస్పెన్షన్ లో ఉన్నాడు. ఎక్కడికి అనుమతి లేకుండా బయటకు ఎక్కడానికి వీలు లేదనేటువంటి షరతులతో ఆయన ఉన్నారు. అయితే గత 2 రోజులుగా ఆయన ఆచూకీ కనిపించడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి పోలీస్ అధికారులు అతన్ని సిరిసిల్ల ప్రాంతం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారా, లేదా మరొక ప్రాంతానికి తీసుకెళ్లి ఎక్కడైనా విచారణ జరుపుతున్నారా, ఏం జరుగుతోంది అనేటువంటిది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే తప్ప మిగిలినవన్నీ కూడా ఊహాగానాల కిందనే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే సార్, అసలు పోలీసు కేసులో ప్రణీత్ రావు గారు అప్రూవర్ గారు మారారని, దాని ద్వారా కల్వకుంట్ల కుటుంబానికి ఇబ్బందులు రాబోతున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఆయన అప్రూవర్ గా మారారంటారా? అతని మీద కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తే అతన్ని విచారణకు కానీ మరొక దానికి కానీ కస్టడీకి ఈ ప్రాసెస్ అంతా జరిగేటువంటి క్రమంలో అతను అప్రూవర్ గా మారతాడా లేదా అనేటువంటిది కూడా పోలీసులే మళ్ళా కోర్టుకు కూడా వాళ్ళు సమర్పించాల్సినటువంటి ప్రక్రియ మనందరికీ తెలిసిందే. అందువలన ఒకవేళ మారినా లేకపోతే మారకపోతే ఏమిటనేటువంటివి కూడా ఊహాగానాలు. మారితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, లేదా ఆ సంబంధిత శాఖలో అంటే ఆయన పోలీసు హోంశాఖలో ఉన్నాడు కనుక ఆ శాఖకు సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులు కానీ, లేదా గతంలో ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ పరిస్థితి ఏమిటనేటువంటి సమస్య. ఎక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒకళ్ళు అప్రూవర్ గా మారినంత మాత్రాన వాళ్ళు కొన్ని పేర్లని ఫలానా వాళ్ళు చెప్తేనే మేము చేశాము అని చెప్పినంత మాత్రాన దానికి అవసరమైనటువంటి ఆధారాలని సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నిందితుడు ఎవరి పేరు చెప్తే ఆ పేరు చెప్తే కనుక అరెస్ట్ చేసేట్లయితే ఈ దేశంలో రాజకీయ నాయకులు ఎవరు మిగిలేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల చట్టపరమైనటువంటి అలాంటి ప్రక్రియ జరగాలి. రెండవది, అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యాలు ఎంత మేరకు, ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, ఒకవేళ వాళ్ళని ఏమన్నా బెదిరించి ఇప్పించారా, లేకపోతే ప్రలోభ పెట్టారు, ఇలా రకరకాల వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు కవిత పేరు చెప్పారని కదా ఇప్పుడు ఆమె కేసులో ఇంతకు ముందు వరకు సాక్షిగా ఉన్నటువంటి ఆమెను ఇప్పుడు ముద్దాయిగా పరిగణిస్తున్నారు. ఒకవేళ అదే పరిస్థితి అటువంటి పరిస్థితి వచ్చేట్లయితే అవన్నీ కూడా న్యాయస్థానంలో నిరూపించడానికి అవసరమైన ఆధారాలని పోలీస్ శాఖ సమకూర్చుకోవాలి. అందువల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడే ముందుగానే మనం బండి సంజయ్ గనుక కవిత గారు జైలుకి వెళ్తారు, తిహార్ జైల్లో ఫలానా నెంబర్ గది ఆమెకు ఫలానా నెంబర్ ఇచ్చారు, అట్లా మనం ఊహించడానికి ఏదైనా కానీ. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక విశ్లేషకుడుగా లేకపోతే ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మనం అసెస్ చేయగలం తప్ప ఇప్పటి వరకు అయితే ఇంతవరకు ఏమి అఫీషియల్ గా రాలేదు. అందుకని ఇవన్నీ ఊహాగానాలే అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్, అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటుగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వారిని ఎక్కడ విచారణ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖకు సంబంధించినటువంటిది ఫోన్ ట్యాపింగ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగమే ఉంటుంది. ఆ విభాగానికి అనుబంధంగా టెలికమ్యూనికేషన్ విభాగంలో కొంతమంది అధికారులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ఎందుకు అంటే మామూలుగా అయితే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అది టెలికమ్యూనికేషన్ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అలా కాకుండా
అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసేట్లయితే చేయించినటువంటి అధికారులు లేదా చేసినటువంటి టెలికమ్యూనికేషన్స్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇరుక్కుపోతారు. కానీ మన దేశంలో లేదా మన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆ విధమైనటువంటి అనధికారిక ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్నమాట వాస్తవం. అయితే అవి బయటకు వచ్చినప్పుడే దానికి సంబంధించినటువంటి అంశాలు వివాదం అవుతున్నాయి. ఇప్పుడు ప్రణీత్ రావు అటువంటి వివాదంలోనే ఇరుక్కున్నారనేటువంటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాపింగ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉన్నదా లేదా, లేకపోయేట్లయితే ప్రణీత్ రావు ఏ హోదాతోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధమైనటువంటి ట్యాప్ చేశారు, ఇవన్నీ ఇంకా బయటకు రావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఇప్పటి వరకు అనుమానం లేకపోతే ఆయన కొన్ని ఆధారాలను ధ్వంసం చేశాడు, ఆయన పరిధిలో ఉన్నటువంటి ఆధారాలను ధ్వంసం చేశాడు, ఇవన్నీ ఒకవేళ నిజంగానే ధ్వంసం చేశారనుకుందాం. నిజంగానే ధ్వంసం చేసేట్లయితే అవి టెలిఫోన్ శాఖ దగ్గర కనుక వాళ్ళ సర్వర్ లో కనుక లేకపోయేట్లయితే ఇంకా అసలు కేసు ప్రణీత్ రావు మీద కూడా కేసే ఉండదు. ఎందుకంటే గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా అసలు ఏమీ జరగలేదు, అందుకని మేమేమి ధ్వంసం చేయలేదని చెప్పేసి ప్రణీత్ రావుకు లేదా అతనికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా అదే విధమైనటువంటి వాదన చేయొచ్చు. అందుకని ఏమిటి అనేటువంటిది మనకి పోలీసు అఫీషియల్ గా దాని మీద ఒక కేసు నమోదు చేయడమో లేదా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే మనం పరిగణించాలనేది నా అభిప్రాయం. ఓకే, కోటేశ్వరరావు గారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు గారు ఆధారాలన్నింటినీ కూడా నాశనం చేసి ఉంటే అసలు ఈ కేసు ముందుకు సాగే అవకాశం ఉంటుందా? ఈ కేసులో ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఆధారాలు ధ్వంసం చేయటం అంటే ఇప్పుడు మామూలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానీ లేదా మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లో కానీ వాటన్నిటిని నమోదు చేసి ఉంటే వాటిని ధ్వంసం చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కవిత గారి మీద వచ్చినటువంటి అభియోగం కూడా అదే కదా, ఆమె అనేక సెల్ ఫోన్లు మార్చారు, మొత్తం అందులో ఉన్నటువంటి డేటా అంతటిని ధ్వంసం చేశారు. ఆ డేటా అంతటిని ధ్వంసం చేసిన తర్వాతనే ఆ సెల్ ఫోన్లన్నింటినీ తీసుకెళ్లి ఈడీ సిబిఐ అధికారులకు అప్పగించారు, అందులో ఏమీ లేదనే కదా ఇప్పుడు చెప్తా ఉంది. అటువంటి పరిస్థితే కనుక ప్రవీణ్ రావు కూడా అటువంటి అవకాశమే ఉండి ఉంటే అందులో వాటన్నింటిని క్లియర్ చేసేసి ఇదిగో నా దగ్గర ఉన్న మేము ఇదిగో చేసాం, ఇది కావాలంటే మీరు వాటిలో చూడండి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో చూడండి, ఏమీ లేదు, నా మీద ఊరికే రాజకీయ పరమైనటువంటి లేదా కక్షపూరితమైనటువంటి అనేటువంటి ఎదురుదాడికి దిగాడు అనుకోండి ప్రవీణ్ రావు, ఎవరు చేసేది ఏమి లేదు. ఒకటి. రెండవది, ఒకవేళ ఆధారాలు దొరికినప్పటికీ ప్రవీణ్ రావు బలవుతాడు తప్ప రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బలగా అవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రాతపూర్వకంగా ఉత్తర్వుల మీద కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ వాళ్ళ సంతకాలు కానీ లేదా వాళ్ళ ఆదేశాలు కానీ ఎక్కడ ఉండవు. అవన్నీ అనధికారికంగా జరిగేటువంటివి మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొంతమంది అధికారులు రాజశేఖర రెడ్డి మౌఖికంగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చేశారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా ఇతర సంబంధిత శాఖల మంత్రులు కానీ వాళ్ళ ప్రమేయం ఉన్నట్టు అధికారులు పాల్పడినటువంటి అక్రమాలు ఎక్కడా మనకి ఇంతవరకు ఏమీ లేదు కదా. అధికారులే జైలు పాలయ్యారు, అధికారులే కేసులు ఎదుర్కొంటున్నారు, ఆ కష్టం నష్టం వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎక్కడా ఉండరు. అందుకని ఇదే కాదు, దేశంలో అవినీతి కేసులు అనేకమైనటువంటి కేసుల్లో ఒక గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ తప్ప, అడ్డంగా దొరికిపోయినటువంటి జైలు పాలైనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ తప్ప 2G స్కామ్ లో కానీ ఇతరత్ర ఏ కుంభకోణంలో కూడా ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఇంతవరకు ఒక్క కేసు కూడా రుజువు కాలేదనేది మనం గమనించాలి. అందుకని ఇప్పుడు కూడా ఎందుకంటే పోలీసు అధికారులు ఆ విధంగా చేశాడు అంటే తన బాసులుగా ఎవరైతే ఉన్నారో మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మట్టి అంటకుండానే చేసి ఉంటాడు. తను ఆర్థికంగా లబ్ధి పొంది ఉండొచ్చు లేదా తన కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూర్చుండొచ్చు. ఒకవేళ దొరికినా గానీ నేను జైల్లో ఉన్నా, నా కుటుంబం అంతా సురక్షితంగా ఉంటుంది అనేటువంటి ధైర్యం రకరకాల మనం చెప్పలేం ఎట్లా జరిగింది ఏమిటనేటువంటి వల్ల ఇప్పటి వరకు ఊహాగానాల్లో ఉన్నటువంటి అంశాల మీదనే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు అతను కనిపించడం లేదు అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఇవాళ రేపు ఈ క్షణంలోనో మరు క్షణంలోనో రాష్ట్ర ప్రభుత్వం అతని గురించి
అతను వేరియబుల్స్ గురించి చెప్పాలి. చెప్పకపోయేట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీదనే మళ్ళా వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఓకే. కావాలని ప్రభుత్వమే అతన్ని అపహరించి అప్రూవర్ గా మారుస్తున్నదనో లేదా ఇంకొకటనో ఒకటి అనుకోవడానికి 100% అవకాశాలు ఉంటాయి. ఓకే. కోటేశ్వరరావు గారు, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు గారు 1600 పేజీల డాక్యుమెంట్‌తో పాటుగా 70 పైగా హార్డ్ డిస్కులను కూడా ఆయన ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు పోలీసులకు దొరికే అవకాశం లేదు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ గనక సాక్ష్యాలు మొత్తం కూడా దహనం చేసుంటే అసలు ఈ కేసు ముందుకు సాగే అవకాశం ఉంటదంటారా? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 1600 పేజీలు గాని లేదా దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కుల్లో గాని అసలు ఉన్న సమాచారం ఏమిటి? హ్మ్. అది కదా మనకు ముఖ్యం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మామూలుగా రొటీన్ గా ఇప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు లేకపోతే కొంతమంది నక్సలైట్స్ కొన్ని వాంటెడ్ లిస్ట్ ఉంటది. హ్మ్. ఆ లిస్ట్ కి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిస్తుంది. హ్మ్. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు, దొంగ చెవులతో వింటుంటారు, అవన్నీ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే అతను పనిచేసినటువంటి ప్రాంతం నక్సలైట్ల ఏరియాకి సంబంధించింది లేదా అవాంఛనీయమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆ ప్రాంతం కనుక హ్మ్. ఆ సమాచారం ఆ 1600 పేజీల్లో లేకపోతే హార్డ్ డిస్క్ లో ఉందా, లేదా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు లేకపోతే ఇతర అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలు రకరకాల దానిలో ఉంటారు కదా వీళ్ళందరూ. అటువంటి సమాచారాన్ని అంతా సేకరించి పెట్టారా ఏమిటి అనేటువంటిది ఇప్పుడు జనానికి కూడా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. ఇంతవరకు అందులో ఏముంది అనేటువంటిది ఎవరికి తెలియదు. చేశాడు ఈ అంశాలన్నింటినీ ధ్వంసం చేశాడు అని. ఒకవేళ ధ్వంసం చేశాడే అనుకోండి, దానికి ఆధారాలు లేకపోయేట్లయితే ఎవరు చేసేది ఏం లేదు ఇక్కడ. హ్మ్. అది ఆ టన్నెల్ మూసుకుపోతుంది. దానికి దారి తెన్ను ఇంకా అటు అవతల వైపు ఏముందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని పోలీసు వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన కోసం మనం అంతా ఇప్పుడు ఎదురు చూడాలి. వాళ్ళు చెప్పేటువంటి దాన్ని బట్టి తర్వాత ఫర్దర్ గా మన అభిప్రాయాలు కానీ మిగతా అంశాలు కానీ ఉంటాయనేది ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.